హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో, ఈ వీడియోలో మనం ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ గురించి అయితే తెలుసుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్? సో, దీని గురించి చెప్పాలంటే మీరు ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి. ఓకే. ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. సో, ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇంజన్, క్లచ్, గేర్ బాక్స్ అండ్ ప్రొపెల్లర్ షాఫ్ట్, రేర్ యాక్సిల్ షాఫ్ట్, డిఫరెన్షియల్ అని అయితే కనబడుతుంది. ఓకే. ఇక్కడ ఇంజిన్ గురించి చెప్పాలంటే, ఇంజిన్ అనేది మెయిన్ సోర్స్ ఫర్ డెవలపింగ్ పవర్. ఓకే. ఏదైనా ఆటోమొబైల్‌లో ఇంజిన్ అనేది మెయిన్ సోర్స్. ఇది పవర్‌ని ప్రొడ్యూస్ చేస్తది. బట్ ఇక్కడ ప్రొడ్యూస్ అయిన పవర్ ఇక్కడ ఉంటుందా? ఉండదు. మనం వెహికల్ మూవ్‌మెంట్ ఇవ్వడానికి అంటే వెహికల్‌ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి మూవ్ చేయడానికి ఈ ఇంజిన్ జనరేట్ చేసిన పవర్‌నయితే మనం యూజ్ చేసుకుంటున్నాం. సో, మధ్యలో ఈ సిస్టమ్ మొత్తాన్ని మనం ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ అని చెప్పుకుంటున్నాం. సో, దీన్ని చెప్పుకోవాలనుకుంటే the system which is developed for transmitting the power from the engine to the wheels of the vehicle is called as automobile transmission system. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్‌మిషన్ సిస్టమ్‌లో ఏమేం పార్ట్స్ ఉంటాయి? ఇంజన్ ఉంటది, క్లచ్ ఉంటది, గేర్ బాక్స్ ఉంటది, ప్రొపెల్లర్ షాఫ్ట్ ఉంటది, డిఫరెన్షియల్, రేర్ యాక్సిల్ షాఫ్ట్. ఓకే. సో, మనం ఒక షాఫ్ట్ నుంచి ఇంకొక షాఫ్ట్‌కి జాయింట్ చేస్తున్నాం కాబట్టి దీనికి ఏవైనా జాయింట్స్ యూనివర్సల్ జాయింట్ ఇటువంటి జాయింట్స్‌ని అయితే యూజ్ చేసుకుంటాం. ఓకే. యూనివర్సల్ జాయింట్. దీస్ ఆర్ ది పార్ట్స్ ఆఫ్ ఎ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్. సో, ఫ్రెండ్స్, ఇప్పుడు టైప్స్ ఆఫ్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్. ఓకే. ఇందులో టైప్స్ చూద్దాం. సో, ఇందులో మొత్తం 4 టైప్స్ ఉంటాయి. సో, ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రంట్ ఇంజన్, ఫ్రంట్ వీల్. ఓకే. ఫ్రంట్ ఇంజన్, ఫ్రంట్ వీల్ డ్రైవ్ అండ్ ఫ్రంట్ ఇంజన్, రేర్ వీల్ డ్రైవ్. ఓకే. అండ్ రేర్ ఇంజన్, రేర్ వీల్ డ్రైవ్. ఓకే. అండ్ లాస్ట్ వచ్చేసి ఫ్రంట్ ఇంజన్, ఫోర్ వీల్ డ్రైవ్. వీటి గురించి అయితే మనం మీకు సింపుల్గా చెప్పేస్తా. సో, దీన్ని చూసుకుంటే ఇది ఫ్రంట్ ఇంజన్, ఇది రేర్ వీల్ డ్రైవ్. ఓకే. సో, ఎందుకంటే ఇక్కడ ఇంజన్ చూడండి, ఇంజన్ ఏ సైడ్ ఉంది? వెహికల్ ఫ్రంట్ సైడ్ ఉంది. ఓకే. ఫ్రంట్ ఇంజన్ అండ్ రేర్ వీల్ డ్రైవ్. డ్రైవ్ ఎక్కడ ఉంది? డిఫరెన్షియల్ అటాచ్ చేసింది ఎక్కడ మనకి? రేర్ సైడ్. ఓకే. ఫ్రంట్ ఇంజన్, రేర్ వీల్ సైడ్. ఓకే. ఇది క్లచ్, గేర్ బాక్స్ అండ్ డిఫరెన్షియల్ అండ్ ఇంజన్ ఎట్ ఫ్రంట్ సైడ్. ఓకే. దీని ఫ్రంట్ ఇంజన్, రేర్ వీల్ డ్రైవ్. అండ్ ఫ్రంట్ ఇంజన్, ఫ్రంట్ వీల్ డ్రైవ్ అంటే ఏంటంటే ఇంజన్ ఫ్రంట్ సైడే ఉంటుంది, కానీ ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఈ డిఫరెన్షియల్ వచ్చేసి దానికి ఫ్రంట్ సైడే అటాచ్ చేసి ఉంటుంది. ఓకే. అండ్ రేర్ ఇంజన్, రేర్ వీల్ డ్రైవ్. దీని గురించి చెప్పుకోవాలంటే రేర్ ఇంజన్ బ్యాక్ సైడ్ ఉంటుంది అండ్ మనం ఇచ్చే డ్రైవ్ కూడా అంటే డిఫరెన్షియల్ కూడా వెనకాల వీల్స్కి అటాచ్ చేసి ఉంటుంది. ఓకే. అండ్ ఫ్రంట్ ఇంజన్, ఫోర్ వీల్ డ్రైవ్. దీని గురించి చెప్పాలంటే ఇంజన్ ఫ్రంట్ సైడ్ ఉంటుంది. ఫోర్ వీల్ డ్రైవ్ అన్నాడు కదా, మరి ఫోర్ వీల్ డ్రైవ్ అంటే ఏం లేదు, ముందట 2 వీల్స్‌కి, వెనకాల 2 వీల్స్‌కి 2 తిరిగేటట్లు ఓకే డ్రైవ్ అనేది ఇస్తాం. ఎందుకంటే దీనికి ఇప్పుడు గేర్ బాక్స్‌కి ఒకటి మనం ట్రాన్స్ఫర్ కేస్ అనేది ఉంటుంది. ఓకే. ద ఫ్రంట్ ఇంజన్, ఫోర్ వీల్ డ్రైవ్. దీని గురించి చెప్పుకోవాలనుకుంటే ఇక్కడ కొత్తగా ట్రాన్స్ఫర్ కేస్ ఆర్ ట్రాన్స్ఫర్ బాక్స్ దీన్ని యూజ్ చేసుకొని సేమ్ మళ్ళీ దీన్ని యూనివర్సల్ జాయింట్స్‌తో కనెక్ట్ చేసుకొని మళ్ళీ డిఫరెన్షియల్ అనేది 2 సైడ్స్ ఇచ్చేసుకుంటాం. ఓకే. ఈ సైడ్ అండ్ ఈ సైడ్ ఎలాగో డిఫరెన్షియల్ ఉంది. దీన్ని ఫ్రంట్ ఇంజన్, ఫోర్ వీల్ డ్రైవ్ అంటాం. ఓకే. ఇంజన్ ఫ్రంట్ సైడ్ అండ్ డ్రైవ్ వచ్చేసి ఓకే 4 వీల్స్. ఓకే. అలా దీంట్లో టైప్స్, ట్రాన్స్‌మిషన్ సిస్టమ్‌లో టైప్స్ ఇలా ఉంటాయి. ఓకే. ఇది ఫ్రెండ్స్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ అండ్ వాట్ ఈస్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్. ట్రాన్స్‌మిషన్ సిస్టమ్‌లో పార్ట్స్ గురించి అయితే ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసిన. అండ్ నెక్స్ట్ వీడియోస్‌లో మళ్ళీ కలుద్దాం. ఓకే.